హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రైతుల తరపున నిలబడినందుకు శ్రీనివాస్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని శివానందరెడ్డి ఆరోపించారు. తన భార్య కుమారుడిని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తానని మాండ్ర శివానందరెడ్డి తెలిపారు. ల్యాండ్కు ఆ కేసుకు నాకు సంబంధమే లేదు. ఆ కేసు ఉన్న కేసు 194 కేసు అయితే ఒక గాంధీ టీజే ప్రకాష్ అనే వ్యక్తులు గూడూరు సత్యనారాయణ దగ్గరనో కేవీ రావు అనే దగ్గరనో డబ్బులు తీసుకొని ల్యాండ్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ డబ్బులు తీసుకున్నాక వాళ్ళు ల్యాండ్ ఇప్పించలేరు. సో ఆ కేసులో అక్యూజ్డ్ ఆర్ గాంధీ అండ్ టీజే ప్రకాష్. మాకు ఈ ల్యాండ్కు సంబంధం, ఆ కేసుకు ఈ ల్యాండ్కు, మేము కొనుగోలు చేసిన ఈ ల్యాండ్కు ఆ కేసుకు సంబంధమే లేదు. బట్ ఎందుకు మా మీద కక్షబట్టి చేస్తున్నారో ఓన్లీ ఆ కన్సర్న్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓన్లీ ఎక్స్టార్షన్ కోసమే చేస్తుంటాడు. సో దీంట్లో ఏమైనా లోపాలు ఉన్నవా, దీంట్లో ఏమైనా అవకతవకలు ఉన్నవా అని ఒక ఆలోచన ఉండొచ్చు. సో ఏమైనా అవకతవకలు ఉంటే దీని నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఆ రైతులు కానీ నేను కానీ ఏమన్నా డబ్బులు మళ్ళీ ఇస్తామా అని ఆలోచన కూడా ఉండొచ్చు. సరే, ఇంకా సుప్రీంకోర్టులో అది రైతులది కాదు గవర్నమెంట్ ఇది అని చెప్పడం జరిగింది కనుక ఇంకా ఆడికి కేసు ఈజ్ క్లోజ్డ్. బట్ ఆ కక్ష అట్లే పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. వాస్తవానికైతే నిన్న నాకు భార్యను కుమారుని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న 215కు హైకోర్టులో దాన్ని స్పెషల్ మెన్షన్ చేసి హైకోర్టులో చేస్తే హైకోర్టులో ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు మార్నింగ్ వాయిద్యం వేసినప్పుడు హైకోర్టులో క్లియర్గా చెప్పడం జరిగింది సిసిఎస్ వాళ్ళకు, మీరు 41A నోటీస్ ఇవ్వాల్సిందే అని. కాకపోతే వాళ్ళు మేము నిన్న అరెస్ట్ చేయలేదని సిసిఎస్ వాళ్ళు ఫైల్ చేసినారు. సో అది వాళ్ళ అంత తప్పుడు సమాచారం ఎట్లిచ్చారో కోర్టుకు తెలియదు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేసినారు కాబట్టి వాళ్ళు అది ఇల్లీగల్ అరెస్ట్ కనుక దాని మీద కూడా